కొంతేమో సీఎం రమేష్ గారికి అప్పచెప్పారు. వీరు ముగ్గురు ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు కాదు, వ్యాపారస్తులు. వారి దగ్గర వందల వేల కోట్ల రూపాయలు వెదజల్లి గెలిచినటువంటి నీచ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. సుజనా చౌదరి గారు ఎప్పుడు గెలిచాడు, ఎక్కడ గెలిచాడు? నారాయణ గారు ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు? సీఎం రమేష్ గారు ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు? ప్రజల మన్ననతో వచ్చిన వారు కాదు, వ్యాపారస్తులు. వ్యాపారస్తుల దగ్గర వేల కోట్ల రూపాయలు తీసుకొని అవి ప్రజలకు వెదజల్లి, ఎమ్మెల్యేలకు వెదజల్లి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి రాజకీయ నీచమైన ఎత్తుగడలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆంధ్రాలో దోచుకోవటం, తెలంగాణలో పంచడం, ఇది కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ గా ఉన్నది. అదేమిటి అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మళ్ళా తిరిగి ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడ దోపిడీ చేసి తెలంగాణలో డబ్బులు వెదజల్లి ఇక్కడ నెక్స్ట్ 2019 తర్వాత ఇక్కడ గెలవాలి అనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమో డబ్బు లంచాలు తీసుకొని, కిక్ బ్యాక్స్ తీసుకొని, దోచుకొని తెలంగాణలో ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తెలంగాణలో ఇవాళ మనం చూస్తున్నట్టయితే పోలవరం ప్రాజెక్టును కూడా అదే విధంగా కుంటుపరిచి, తెలంగాణ తన పార్టీ దెబ్బతినిపోతుందని పోలవరం ప్రాజెక్టును కుంటుపరిచి పట్టిసీమ ప్రాజెక్టు బయటకు తీసుకొచ్చి డబ్బులు తీసుకొని ఈ విధమైన నీచమైనటువంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను కోరుకునేది ఒక్కటే, మేము డిమాండ్ చేసేది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేవలం టూల్ మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. సూత్రధారుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నడిపితేనే నడుస్తున్నటువంటి కుట్ర ఇది. ఖచ్చితంగా ఏసీబీ ఇంకా విచారణ విస్తృతం చేసి రేవంత్ రెడ్డి లాంటి వారు ఎంతమందిని చంద్రబాబు పురమాయించాడో, ఎన్ని కోట్ల రూపాయలు పంచారో, ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో పూర్తి విచారణ చేసి దోషులను శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని A1 గా చేర్చి ఇన్వెస్టిగేషన్ చేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు పక్క రాష్ట్రానికి, అయినప్పటికీ కూడా నేరస్తుడే. అరెస్ట్ చేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఏదైనా చేయగలరు చంద్రబాబు నాయుడు. ఇట్ కెన్ మేనేజ్ థింగ్స్. ఈ భారతదేశంలో ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అంతా మేనేజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పొలిటీషియన్ మరొకరు లేరని అభిప్రాయం మేము అలా భావిస్తున్నాం. తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే ఎవరినైనా మేనేజ్ చేయగలిగిన శక్తి, సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆయన మీద కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ